హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. ప్రైజ్ లార్డ్. దేవుడు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలండి. మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడి. 13వ వచనం, మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించము. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. చదవబడిన వాక్కు మా కొరకు ఆశీర్వదించి మాతో మాట్లాడి నడిపించమని, నీ ఆత్మ సహాయము దయచేయమని, గ్రహింపు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఎలాగూ ప్రార్థన చేయకూడదో చెప్పారు, ఎలాగూ ప్రార్థన చేయాలో కూడా చెప్పారు. దేవుని వాక్యములో 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, 7వ వచనం, 16వ వచనం మనం చదువుతుంటే ఎలాగూ ప్రార్థన చేయకూడదో చెప్పారు. 5వ వచనం ప్రకారము మరి వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. 6వ వచనం ప్రకారము అన్యజనుల వలె విస్తరించి మాట్లాడకూడదు. 16వ వచనం ప్రకారము అన్యజనుల వలె లేక వేషధారుల వలె ఉపవాసముతో దుఃఖముఖులై ఉండకూడదు. కాబట్టి ప్రార్థించేవారు ఇలాగున ప్రార్థిస్తే ఆ ప్రార్థనకు విలువ ఉండదు. అందుకే 9వ వచనములో ఆయన అన్నారు, మీరు ఇలాగు ప్రార్థన చేయడని శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థనలో 7 సంగతులు చెప్పారు. 1, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. 2, ఆయన రాజ్యమును గురించి చెప్పారు. 3, ఆయన చిత్తమును గురించి చెప్పారు. 4, అనుదిన ఆహారం గురించి చెప్పారు. 5, అపవాది చేతుల నుండి తప్పించబడుట కొరకు చెప్పారు. 6, దేవుడు మన యొక్క అపరాధములు క్షమించినట్లుగా మనము కూడా క్షమించాలని చెప్పారు. 7, ఆయన రాకడను గురించి మాట్లాడుతూ వచ్చారు. ప్రియులారా, ఈ 7 సంగతులు కూడా ప్రార్థనలో ప్రాముఖ్యమైనటువంటి అంశాలు. వీటిని ప్రాముఖ్యముగా మనము ఎంచి ప్రార్థన చేయాలి. అయితే ఈనాడు ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నాయి, కానీ ఇలాగున ప్రార్థన చేయటం విషయంలో క్రైస్తవ విశ్వాసులు తప్పిపోతున్నారు. కాబట్టి ఎన్నో ప్రార్థనలు జరుగుతున్నా దాని ఫలితాలు మనము చూడలేకపోతున్నాం. కాబట్టి గ్రహిద్దాం, గుర్తిద్దాం. ఈ లేఖనాల్లో ఇప్పుడు 13వ వచనములో దేవుడు ప్రాముఖ్యముగా పలుకుతున్న మాట ఏంటంటే, మమ్మను శోధనలోనికి తేక దుష్టుడి నుండి తప్పించము. ప్రియులారా, దుష్టుడు అపవాది ఏదేను తోటలో ఆదాము అవ్వలను మోసగించిన దినము నుండి
ఈ దినం వరకు కూడా ఉన్నాడు. దుష్టుడు ఈ భూమి మీద నుండి కంప్లీట్గా మాయమయ్యే దినము ఒకటి ఉంది. ఆ దినము వరకు కూడా ఈ భూమి మీద అపవాది ఉంటూనే ఉంటాడు. ఈ అపవాది మానవుణ్ణి దేవుని యొద్దకు చేరకుండా చేస్తాడు, దేవుణ్ణి వెంబడించకుండా చేస్తాడు, దేవుణ్ణి తెలుసుకోకుండా చేస్తాడు, దేవునితో సహవాసము లేకుండా చేసి ఈ ప్రపంచములో మోసగిస్తాడు. ఇది అపవాది యొక్క పని. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ మీరు ఇలాగూ ప్రార్థన చేయడని 7 అంశాలు చెప్పి అందులో ప్రాముఖ్యమైన అంశం ఏమన్నారు అంటే, మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించమన్నారు. అంటే ప్రతిదినము అపవాది ఉంటాడు, ప్రతిదినము దేవుడు కూడా ఉంటాడు. అలాగైతే ప్రతిదినము దేవుని మీద ఆధారపడి దుష్టు నుండి తప్పించబడుట దేవుని యొక్క ఉద్దేశం. మనము ప్రతిదినము దుష్టు నుండి తప్పించబడటానికి దేవుని పైన మనము ఆధారపడాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అలాగున ప్రార్థన చేయనప్పుడు దుష్టుడు మనల్ని మోసగిస్తా. దేవుడు ఎవరిని కూడా కీడు విషయములో శోధించడు అని యాకోబు మాట్లాడుతున్నాడు. కీడు విషయమై దేవుడు ఎవరిని కూడా శోధించడు. ఎవరైనా శోధించబడినప్పుడు తన స్వకీయమైన దురాశల చేత శోధించబడతాడు. ఈ విధముగా అపవాది మానవుణ్ణి శోధనలో పెట్టి వాని శరీరాన్ని, వాని ఆలోచనలను, వాని మనస్సును చెరపట్టి పాపములోనికి ఈడ్చుకుని పోయి దేవునికి దూరస్తుడిగా చేసి దేవుణ్ణి తెలుసుకోకుండా చేయుట అపవాది యొక్క కుతంత్రము. కాబట్టి ప్రియులారా, అందుకే దేవుని యొద్దకు రావాలి. అందుకే యాకోబు మాట్లాడుతూ అన్నాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని. కాబట్టి దేవుని యొద్దకు నువ్వు వస్తే ప్రియులారా, అపవాది చేతిలో నుండి నువ్వు తప్పించబడతావు. లేని పక్షములో అపవాది ఊరిలో పడిపోతావు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చింది మానవాణ్ణి అపవాది చేతి నుండి విడిపించటానికే. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనములో చదువుతున్నాం. ఏమని వ్రాయబడి ఉంది అంటే, స్పష్టముగా చూస్తున్నాం, ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకును ఓడించుటకును జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఆయన దేవుడై ఉండి మానవుడిగా మారడానికి, మనుష్యుణ్ణి అపవాది చేతి నుండి విడిపించటానికి, అపవాది యొక్క బానిసత్వము నుండి విడిపించటానికి, అపవాది యొక్క భయము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చారు. మొదటి మానవుడైన మొదటి ఆదాము అపవాది చేతిలో చిక్కాడు, అపవాది చేతిలో బానిసయ్యాడు. కడపటి ఆదామయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు అపవాది చేతిలో బానిస అయిన, దాసుడైన, వాని చేతిలో చిక్కిన మానవుణ్ణి విడిపించటానికి ఈ లోకములోకి వచ్చారు. కాబట్టి అపవాది నుండి నువ్వు తప్పించబడాలి అంటే, విడిపించబడాలి అంటే
నీ జీవితము ప్రశాంతత కలిగి ఉండాలి అంటే, నీవు శాంతి సమాధానం అనుభవించాలి అంటే, నెమ్మదితో నీ జీవితాన్ని గడపాలి అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దగ్గరికి రావాలి. అందుకే మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుమని ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ప్రభు దగ్గరికి వద్దాం, ప్రభువుకి అప్పగించుకుందాం, ప్రభువుని వేడుకుందాం. తద్వారా దుష్టుని చేతిలో నుండి విడిపింపబడుచు ఆ ప్రభువుని వెంబడేద్దాం. ప్రభు తన వాక్యమును గ్రహింపులోకి తెచ్చునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. నీ ఘనమైన ఉన్నతమైన నామం కొరకై నీకు వందనాలు. నీ వాక్యము వినేవారి హృదయములో గ్రహింపులోకి తీసుకొని రండి. సత్యమును నీ ప్రజల యొక్క గ్రహింపులో వివరించి వారి ఆత్మలో కార్యం చేయండి. పరిచర్యకు ముద్ర వేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి చేరి వచ్చిన వారందరికీ ఆయన నమ్మిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.